ఈ పరిస్థితిలో కార్మికులందరూ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కొంతమంది సలహాదారులు ఆ చట్టాలే అడ్డం వస్తున్నాయంటారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు కూడా అమలు చేయలేదు. అమలు చేయాల్సినటువంటి అనేక సౌకర్యాలు అమలు చేయకుండా ఉన్నారు. రావాల్సినటువంటి బకాయిలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పెరుగుతున్నటువంటి మార్కెట్ ధరలకు అనుగుణంగా మా వేతనాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు కూడా అమలు చేయలేదు. ప్రత్యేకించి విద్యుత్తులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తెలంగాణ తరహాలో డిపార్ట్మెంట్లో అబ్జార్బ్ చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తున్నారు. ఈ రోజు దాకా కూడా అమలు చేయనందువల్లే ఇవాళ మా నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసనకి ముందే ఎలక్ట్రిసిటీలో ఉన్న సబ్స్టేషన్ల దగ్గర, ఎస్సీ ఆఫీసుల ముందర ధర్నాలు నిర్వహించాం. గత 4.5 ఏళ్లుగా అధికారుల దృష్టికి తీసుకెడుతూనే ఉన్నాం. ఈ వారంలో కూడా తీసుకెళ్ళాం. మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటాం తప్ప అంతకంటే మాట్లాడుతుంది ఏది కూడా లేదు. పెరుగుతున్న ధరలకి ఇస్తున్న జీతాలకి పోలికే లేదు. ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ విపరీతంగా కేంద్రం రాష్ట్రం కలిపి భారం వేస్తోంది. కరెంట్ ఛార్జీలు పెరిగాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. వీటన్నిటి వల్ల నెలకి ఒక కుటుంబం మీద 10,000 రూపాయల భారం పడుతోంది. పెరుగుతున్న జీతాలు మాత్రం అరకొరగా 1-2 కొంతమందికి అది కూడా లేదు. ఈ పరిస్థితిలో కార్మికులందరూ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. సార్, గవర్నమెంట్ నుంచి వస్తున్న పథకాలు ఏమన్నా కాంట్రాక్ట్ కార్మికులకి అమలవుతున్నాయి? ఏ పథకాలు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి అమలు కావు. వీళ్ళు సిఎఫ్ఎంఎస్లో ఉన్నారని, లేకుంటే జీతాలు తీసుకుంటున్నారనే పేరు మీద ఇవన్నీ కూడా ఎప్పుడో తొలగించారు. ఏ సంక్షేమ పథకం కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరికి అమలు కావట్లేదు. సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్లో కాంట్రాక్ట్ వర్కర్లతో పనిచేయకూడదు, వాళ్ళని రెగ్యులర్ చేయాలనేటువంటి సందేశం ఉంది. కానీ ఈరోజు కొంతమంది సలహాదారులు ఆ చట్టాలే అడ్డం వస్తున్నాయంటారు. మేము అడిగేది ఏంటంటే, చట్టాలు ఉండేది కార్మికులకు, పేద ప్రజలకు మేలు చేయడం కోసం చట్టాలు చేయాలి. కానీ ఇన్ని వేల మంది కాంట్రాక్ట్ వర్కర్లకు అడ్డం వచ్చే చట్టాలను మార్చడానికే మిమ్మల్ని ఎన్నుకునింది. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులను, పీస్ రేట్ వర్కర్లకు న్యాయం జరగాలంటే మీరు చట్టాలను మార్చైనా సరే వాళ్ళకందరికీ న్యాయం చేయాలా. వాళ్ళకు నేరుగా వేతనాలు చెల్లించడం వల్ల సంస్థకు ఆదాయం, మధ్యలో మీడియేటర్లకు పర్సెంటేజ్లు ఇస్తారు. ఈ సంస్థకు ఆదాయం మిగిలేది. అది చేయడానికి పరిస్థితి ఉంది. రెగ్యులర్ చేయాలంటే రెగ్యులర్ చేయడానికి చట్టాలు అడ్డం వస్తున్నాయంటారు. మీరు మా హామీ ఇచ్చేటప్పుడు అడ్డం రాని చట్టాలు ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చినాయనేది మేము స్ట్రగుల్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు ఏజెన్సీల్లో పనిచేసే వాళ్ళకు ఏజెన్సీ అలవెన్స్ ఇవ్వడంలే, రిస్క్ అలవెన్స్ ఇవ్వడంలే, వాళ్ళకు వేజ్ రివిజన్ చేసినారన్నారు, అరియర్స్ ఇవ్వడంలే. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు జీతాలు పెంచినామంటారు. కానీ వాళ్ళకి అరియర్స్ ఇస్తే దాదాపు ₹1,00,000 వరకు అరియర్స్ వస్తాయి. అంటే మీరు పెంచిన జీతంలో ఆ అమౌంట్ తీసేసినా కానీ వాళ్ళకి ఏం పెంచినారు? కాబట్టి ఈరోజు మెటీరియల్స్ కాస్ట్ పెరుగుతుంది. వాటిదేమో 200%, 150% రేట్లు పెంచి వాటికేమో బిల్లులు శాంక్షన్ చేస్తారు. అదే రేషియోలో ధరలు పెరిగితేనే కదా వాళ్ళకి పెంచాల్సింది. అదే రేషియోలో కార్మికుల ధరలు కూడా పెరుగుతున్నాయని మీరు పెంచడానికి ఏ విధంగా ఆలోచిస్తారు? రెండోది, అరియర్స్ సింగిల్ పేమెంట్ ఇలా దఫాలకు ఇస్తారు. అసలు దూరమైనటువంటి పరిస్థితి ఏంటంటే 1వ తేదీ వేతనాలు చెల్లించడంలా కొత్త విధానం తెచ్చిపెట్టారు విద్యుత్ సంస్థలో. ఒకే సంస్థలో 1 ఇండస్ట్రీ 1 సర్వీస్ రెగ్యులేషన్స్ అంటారు. అంటే విద్యుత్ సంస్థలో ట్రైపార్టైట్ అగ్రిమెంట్లు ఏం చేసుకున్నారో అదే ఇంప్లిమెంట్ చేయాలి. రెగ్యులర్ ఎంప్లాయీలో 2 రకాల జీతాల పద్ధతులు తెచ్చిపెట్టి గ్రేడ్ 2 అనేవాన్ని ఒకటి తెచ్చిపెట్టినారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మంత్రుల దృష్టికి తీసుకెళ్తే ఏమన్నారు మంత్రులు? దాదాపు ఎన్నికైనప్పటి నుంచి జరుగుతున్నది ఏంటంటే అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది, మంత్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కానీ దాని మీద ఇంతవరకు ఎటువంటి సొల్యూషన్స్ లేవు. ఒకటి అర్రాకొర్రా చిన్న సమస్యలు తీర్చి మేమేదో చేసేసినామనేది దులుపుకోవడం తప్ప అసలు వాస్తవంగా కార్మిక సమస్యలు తీసుకొని ఎవరైతే రోడ్డెక్కుతారో ఆ సమస్యల మీద యాజమాన్యం పరిష్కారం కోరడంలే. ఎంతసేపు తమకు అనుకూలమైనటువంటి పద్ధతిలో కొంతమందిని కూర్చోబెట్టుకొని సెటిల్మెంట్ అయిపోయింది. వాళ్ళకు మళ్ళీ కార్మికులు ఎందుకు పోరాటాలు చేస్తారని అడగడం జరుగుతుంది. పోరాటాలు చేసేటువంటి కార్మికులు సమస్యలు ఎవరైతే ఉన్నాయో ఆ కార్మికులతో డిస్కషన్ చేస్తే పరిష్కార మార్గాలు దొరుకుతాయి తప్ప మిగతా వాళ్ళతో డిస్కస్ చేసి కార్మికులు రోడ్డెక్కే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం చేయకపోవడం అనేది అన్యాయము. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. తన పాదయాత్రలో కడప జిల్లా ఎర్రగుంట్లలో జరిగినటువంటి సభలో తన మొట్టమొదటి హామీగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. నన్ను ముఖ్యమంత్రి చేయడానికి దేవుణ్ణి ప్రార్థించండి, 2 టెంకాయలు కొట్టండి అని ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు జరిగినటువంటి అనేక సభల్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని అమలు చేయమని చెప్పి, ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పి మేము 4 సంవత్సరాల 9 నెలలుగా కోరుతూ ఉన్నాం. ఈ రోజుకి కూడా ఆ హామీ అమలు చేయలేదు. మేము కొత్తగా అడగడం లేదు. ఆయన ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీని అమలు చేయమని అడుగుతూ ఉన్నాం. ఇంకా 2-3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ చివరి రోజులున్నాయి సరే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి అనేక డిఏలు పెండింగ్ పడినాయి. కొన్ని డిఏలకు సంబంధించినటువంటి అరియర్స్ బకాయిలు అట్లే ఉన్నాయి. దాంతోపాటు పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు 16 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇలా ఉద్యోగులకు సంబంధించి అమలు చేయాల్సినటువంటి అనేక సౌకర్యాలు అమలు చేయకుండా ఉన్నారు. రావాల్సినటువంటి బకాయిలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పెండింగ్లో ఉన్న 3 బకాయిలను డిఏలను కూడా ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పథకాలు అనేటువంటి మా కాంట్రాక్ట్ కార్మికులకు మాకు సంబంధం లేదు, కానీ మేము ప్రధానంగా అడుగుతున్నట్టు విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. పథకాలకు సంబంధించి కొంతమంది కార్మికులు తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు అమలు అవుతూ ఉన్నాయి. కొంత ఎక్కువ వేతనం పొందుతున్నటువంటి కార్మికులకు అమలు కావడం లేదు. విద్యుత్ రంగంలో కూడా 2 రకాల వేతనాలు ఉన్నాయి. కొంత ఎక్కువ వేతనం తీసుకునే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. కనీస వేతనం తీసుకునేటువంటి 8,000, 9,000 తీసుకునేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నారు. అందువల్ల 2వ తరగతి కాంట్రాక్ట్ కార్మికులకు కొన్ని పథకాలు అందుతూ ఉన్నా కూడా కొంత ఎక్కువ వేతనం 20,000, 22,000 రూపాయల వేతనం తీసుకునే కార్మికులకు చాలామందికి కొంత పథకాలు అనేటువంటి సరిగా అందడం లేదు. ఇప్పుడున్న ధరలకు కానీ ఇప్పుడున్న దానికి కానీ వచ్చే జీతాలకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు కాబట్టి మేము ఇవాళ అడుగుతున్నటువంటిది పర్మనెంట్ ఉద్యోగులు చేస్తున్న పనినే కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నారు కాబట్టి పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతన భత్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెరుగుతున్నటువంటి మార్కెట్ ధరలకు అనుగుణంగా మా వేతనాలు లేవు. సరైనటువంటి వేతనాలు లేవు కాబట్టి ఇవాళ మా కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. వారి పిల్లల చదువులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మార్కెట్ ధరలకు అనుగుణంగా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.